ఇదే సందర్భంలో ఓటింగ్ ప్రక్రియలో ఇప్పుడు మీరు 14,000 ఒక సందర్భంలో, 8,900 వరకు ఒక సందర్భంలో కేవలం ఇన్వాలిడ్ ఓట్లు కనబడతా ఉన్నాయి. ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో ఇప్పుడు ఓటేసేటువంటి వాళ్ళకి ఎట్లా ఓటేయాలి అసలు? ఈ యొక్క ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఒక ఏబీసీడీ ఒక 5గురు అభ్యర్థులు అనుకుంటే, ఆ అభ్యర్థులకు ప్రాధాన్యత ఎట్లా ఇవ్వాలి? సిగ్నేచర్ పెడితే చెల్లుతుందా? చెల్లదా? రైట్ టిక్ పెడితే చెల్లుతుందా? చెల్లదా? వాటి విషయంలో ఒకసారి చర్చ పెడితే బాగుంటుంది. ఒక 5గురు అభ్యర్థులు మనకు ఓటింగ్‌లో ఉన్నారు. ఒకవేళ అభ్యర్థులు ఉన్నారు అని అనుకుంటే, ఈయన పేరు ఒకవేళ ఏ అయ్యుంటే, ఈయన ఒక బి క్యాండిడేట్, సి క్యాండిడేట్, డి క్యాండిడేట్ సేమ్ ఇలానే ఉంటది. యెస్. ఇది ఉన్న అవును. తర్వాత ఈయనకు సంబంధించినటువంటి ఫోటో ఉంటది. హ్మ్. తర్వాత ఈయనకు సంబంధించిన సదరు ఎవరైతే పార్టీకి ఉంటే పార్టీ లేదంటే ఇండిపెండెంట్ అని ఉంటది. యెస్. ఇక్కడ ఒక బ్లాక్ ఉంటది. హ్మ్. ఈ బ్లాక్‌లో మనం చేయాల్సింది ఏంది అనంటే, సాధారణ ఎన్నికల్లో అయితే నీకు ఏ నచ్చిందా, బి నచ్చిందా ఎవరికో ఒకళ్ళకి ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. అవును. అవును. ఇక్కడికొచ్చేస్తే హ్మ్. ఈ 5గురికి ఓటేయొచ్చు. దాన్నే ప్రాధాన్యతా క్రమము అని అంటారు. యెస్. నీకు మొదట ఎవరు గావాలి, హ్మ్. రెండో ప్రాధాన్యత ఎవరు గావాలి అంటూ అందరికీ ఎయొచ్చు ఓటు. హ్మ్. ఇందులో నోటా గూడా ఉంటది. నీకెవ్వరు నచ్చలేదు అన్నప్పుడు నోటా నోటా కూడా కూడా ఎసేయొచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే. కానీ ఇందులో సాధారణంగా చేస్తున్నటువంటి తప్పులేంది అనంటే, హ్మ్. ముఖ్యంగా ఓటర్లు యెస్. జనరల్‌గా అయితే ఏదైతే సీరియల్ నంబర్ ఉందో నేను ఐదో వ్యక్తికి ఒకవేళ ఒకటో ప్రిఫరెన్స్ ఇయ్యాలంటే ఇయ్యొచ్చు. ఓకే. మొదటి వ్యక్తికి రెండో ప్రిఫరెన్స్ ఇయ్యాలంటే ఇట్లా ఇయ్యొచ్చు. ఓకే. ఇక్కడ మళ్ళీ అంటే నాకు ఇప్పుడు నచ్చలేదు చాలా అని మంది అంటే ఏం 3 చేస్తున్నారంటే, మీరు ప్రిఫరెన్స్ అంటున్నారు. నేను ఒక్కరికే ఓటేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ రెండో పర్సన్ బి నేమ్‌కి ఇయ్యాలనుకున్నప్పుడు రైట్ టిక్ పెడుతున్నారు. ఈ ఆ! రైట్ టిక్ పరిస్థితి ఏంటి? ఇక్కడ చేయకూడనటువంటి అంశాలు 3 ఉంటాయండి. హ్మ్. ఒకటి మనం ఓటర్ ఎదురుగా రైట్ టిక్ పెట్టొద్దు. పెట్టకూడదు. ఈ ప్రాధాన్యతా డోంట్స్ అని క్రమం పెట్టేసేయండి ఇవి. హ్మ్. ప్రాధాన్యతా క్రమం హ్మ్. ప్రాధాన్యతా క్రమాలని సీరియల్ నంబర్‌లు మాత్రమే ఇయ్యాలి. వాళ్ళొక మీకు స్కెచ్ పెన్ ఇస్తారు. ఆ స్కెచ్ పెన్‌తోని కేవలం ఇలా రాసినట్టు 1, నంబర్ 2, రాయాలి. 3 అనేది రాయాలి. ఓకే. ఒకటి టిక్ మార్క్ అసలే చేయొద్దు. హ్మ్. ఇవన్నీ చేయకుండా కొంతమంది అతి తెలివితోని ఏం చేస్తారంటే నాకు ఎక్కువ ఇంగ్లీష్ వస్తదని చెప్పి ఓఎన్‌ఈ 1 అని కూడా రాసేస్తారు. అట్లా కూడా యాక్సెప్ట్ చేయరు. అది కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే. తర్వాత హ్మ్. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే క్రమంలో ఒక వ్యక్తికి 1 అని ఇచ్చిన తర్వాత మళ్ళొక తర్వాత 2 అనిచ్చి, 3 ఇచ్చి మళ్ళొక క్యాండిడేట్‌కి ఒకవేళ 2 ఇచ్చిర్రనుకోండి ఇది ఓటు అంటే చెల్లుబాటు డబుల్ కాదు. అనేది తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఓకే. ఇంకో ఇక్కడ ఇవి గమనిస్తే మనం ఏదైతే ఓట్లు కాలిపోయినటువంటి ఓట్లు ఉంటాయో హ్మ్. వాటిని చూసినప్పుడు చిత్ర విచిత్రాలు ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ పెట్టొచ్చు. పెట్టేస్తారు. ఓకే. ఒకళ్ళు పోయి వాని పేరు రాసొస్తాడు. ఆ! అంటే అభ్యర్థి పేరు రాసేస్తాడు. అభ్యర్థి పేరు కాదు ఈయన పేరు ఈయన పేరు రాసేస్తాడు. కూడా రాస్తారు. ఓకే. హ్మ్. సంతకం పెట్టిన ఆయన ఒక స్టైల్ అయితే అభ్యర్థి పేరు రాస్తే ఆయన ఒక స్టైల్. ఆ! ఇంకో స్టైల్ ఏం చేస్తారంటే ఆయన సీరియల్ నంబర్ రౌండ్ అప్ చేసి వస్తారు. ఇక అక్కడ అదంతా ఇప్పుడు ఉత్తగానే సీరియల్ నంబర్ రౌండ్ అప్ చేసిండు ఒక దగ్గర. కాలిపోతది. ఇంకో దగ్గర ఇట్లా చేసిండు. అంటే ఇది కూడా ఆహ్, మీరు బ్యాలెట్ మీద చేయాల్సింది కేవలం నంబరింగ్ ఇచ్చేసి 1, రావడం. 2, 3, ఇప్పుడు 4 కొంతమంది ఇట్లా ఒకటో నంబర్ ఇచ్చి ఇట్లా రౌండ్ అప్ చేస్తారు ఇదే డబ్బాలో. అప్పుడు కాలిపోతది. ఏమైద్ది? చెల్లదు. ఇది కూడా చెల్లదు. అది కూడా నాట్ వాలిడ్. ఓకే. మీరు నంబర్ తప్ప వేరే ఏం రాయడానికి లేదు. హ్మ్. కేవలం మీరు ఒక్కసారి మీరు ప్రాధాన్యత చూస్తున్నటువంటి క్రమాలు గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా. మీరు ప్రాధాన్యత క్రమాన్ని మాత్రమే ఇయ్యాలి. ఒకవేళ 50 మంది పోటీ చేసిరనుకోండి, 50 మందికి మీరు సీరియల్ ప్రిఫరెన్స్ ఇయ్యొచ్చు. ఒక్క దగ్గర ఒకవేళ మీరు 1-5 అని ఇచ్చే దగ్గర ఒక 3 నంబర్ మర్చిపోతే కూడా ఈ ఓటు చెల్లదు ఫెయిల్యూరే. ఇంకా. హ్మ్. కాబట్టి వీటిని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కడ టిక్ మార్క్ పెట్టొద్దు. ఓఎన్‌ఈ 1 అని రాయొద్దు. హ్మ్. అతి తెలివితోని సంతకం పెట్టొద్దు. మీ పేర్లు రాయొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు రౌండ్ అప్ చేయొద్దు క్యాండిడేట్‌కి ఎదురుగా. సిగ్నేచర్ పెట్టకూడదు. ఇగ నేమ్ ఇంకా రాయకూడదు. ఒకవేళ మీ యొక్క లీడర్ మీద విపరీతమైన అభిమానం ఉన్న అతి తెలివి ఉన్నటువంటి ఓటరు అది విద్యావంతుడు గ్రాడ్యుయేట్ ఆ! ఆల్రెడీ. ఆయన పట్టాభద్రుడు ఏం చేస్తాడంటే ఆయన ఫోటో ఉన్న దగ్గరను ఆ! ఆయన గుండె మీద సంతకం చేసొస్తారు. పాస్‌పోర్ట్ ఇస్తే ఆ ఫోటో మీద కూడా సంతకం చేసొస్తారు. హ్మ్. ఆ అతి చేయొద్దు. ఫస్ట్ మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అంటేనే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నట్టు సొసైటీలో. యెస్. ఆల్రెడీ మనకి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోకి పోయి ఒక 10 నిమిషాలు చదువుకుంటే అన్ని రకాల సతీష్ ఆహ్, ఒకసారి ఈ డోంట్స్ అన్ని కూడా మళ్ళీ జూమ్ చేసి చూపించు. అన్ని రకాలు ఏ విధంగా ఓటేయాలి. సరే హ్మ్. ఎలక్షన్ కమిషన్ బహిర్గతంగా మనకు చెప్పలేకపోతున్నది. మంచి మంచి సెలబ్రిటీలను తీసుకొనొచ్చి ప్రచారం చేయలేకపోతుంది ఈ కావచ్చు. ఈ ఈ రౌండ్ ఆఫ్‌లో ఉన్నటువంటి ప్రతీది కూడా చేయకూడదు. చేయకూడదు. కేవలం మనం చేయాల్సిందల్లా ఈ డబ్బాలో 1, ఈ 2, 3, 4 అని సీరియల్ నంబర్ యెస్. ఈ రాయడానికి ఈ తప్ప ఈ గ్రీన్‌లో ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం చేయొచ్చు. చేయాలి. అంతే. అంతే. మీరు వేరే ఏం జేయడానికి లేదు. ఓకే. దాంట్లో మీరు ఈ 1 నంబర్ ఏసి మళ్ళీ ఈడ సంతకం పెట్టినా నాట్ వాలిడే అది ఓటు. ఓకే. 1, 2, 3 మీరు సీరియల్ నంబర్ రాయడం తప్ప మీకు అంటే వేరే ఈ పనే లేదు. విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
అంతర్జాలంలోనో ఆడనో ఎన్నో కొంచెం డిస్ప్లే చేస్తున్నారు. కానీ కనీసము అంటే అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని ఎడ్యుకేట్ చేయడంలో విఫలమవుతున్నారు కదా మరి. అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే అభ్యర్థులు గెలవాలన్నటువంటి ఒక ఆతురత, ఒక ఇప్పుడు ఎగ్జైట్మెంట్ సాధారణంగా మనకు నార్మల్ ఎలక్షన్స్‌లో ఒక నమూనా బ్యాలెట్ అని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఇట్లా ఒత్తండి అని ఒత్తండి అని ఈవీఎం ఆ నమూనాను తీసుకొని పోతా ఇప్పుడు ఉన్నారు. కూడా ఆల్రెడీ దీ- అభ్యర్థులు దీ- ప్రచారం చేస్తున్నారు. దీనికి చేస్తున్నారు. కానీ ఈ కానీ బ్యాలెట్ లో మీకు ఏంది అంటే తన పేరు ఉంటది, Yes. సీరియల్ నెంబర్ పేరు ఉంటది, మిగతా అన్ని బ్లాక్ ఉంటాయి. ఉమ్. నా దగ్గర ఒకటో నెంబర్ వేయండి అని మాత్రమే ఆ చెప్తున్నాడు. ఒకటో నెంబర్ కు బదులుగా ఇవన్నీ వేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కదా. మాట్లాడట్లేడు. ఇక మీరు వేరే ఏది రాయొద్దు, కేవలం ఒకటి రాయండి నాకే వస్తది, ఒకటి రాయండి నాకే వస్తది అవును. అనే ప్రచారం. మీకు బ్యాలెట్ ఏదైనా నమూనా బ్యాలెట్ చూస్తే ఉమ్. మీకు ఖచ్చితంగా ఆయన పేరు తప్ప ఇంకా వేరేది ఏది ఉండదు. ఓకే. అరే నాయన ఇట్లా వేయాలి పరిస్థితి ఇది అని చెప్తామని అంటే వీళ్ళ దృష్టిలో ఎవరైతే పోటీదారులు ఉంటారో వీళ్ళ దృష్టిలో ఈ నాకంటే నీకు ఎక్కువ తెలుసా అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు అంటారా? విద్యావంతులకు కొంచెం ఈగో ఎక్కువ ఉంటది కదా. నేనేమైనా ఎక్కువ చెప్తే వీడెవడా నన్ను ఓటు అడుగుతాడు ఇవన్నీ చెప్తున్నాడు అని అంటాడు, మళ్ళీ వాడే తప్పు చేసేస్తాడు. ఎస్ ఎస్ ఇదే సందర్భంలో ఇంకా చాలా డౌట్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఒక 2 లక్షల వరకు 2 లక్షల ఓట్ల వరకు ఒకవేళ వచ్చినట్టయితే ఒక 2 లక్షల ఓట్లు కనుక వస్తే ఆ 2 లక్షల ఓట్ల కౌంటింగ్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ కనబడతా ఉంటుంది. 2 లక్షల ఓట్లు పోల్ అయినాయి అనుకుంటే ఈ 2 లక్షల ఓట్లకు సంబంధించి ఒక 5గురు అభ్యర్థులు, మనం ముందు ఇప్పుడు 5గురు అభ్యర్థులు తీసుకున్నాం కాబట్టి ఓకే 5 క్యాండిడేట్స్. ఈ Hmm. 5 క్యాండిడేట్స్ విషయంలో మనకు మామూలుగా చాలా మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే కేవలము 1,00,000 ఒక ఓటు అంటే దీనిలో బై 2 వస్తే గెలిచినట్టు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క లెక్కింపు అనే దానిలో కూడా చాలా డౌట్స్ కనబడతా ఉన్నాయి. ఆ లెక్కింపు ప్రక్రియ గురించి ఒకసారి ఈ మాట్లాడుకుంటే. లెక్కింపుని వచ్చేసి ఉమ్. కోటా అంటారు. Yes. అంటే నువ్వు కోటా మనం మామూలు ఎన్నికల్లో అయితే ఉమ్. మెజారిటీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు. Yes. ఇక్కడ మెజారిటీ కాదు, కంపల్సరీ కోటా. 50%. కోటా ఎవరికి వస్తే ఉమ్. వాళ్ళు గెలిచినట్టు. కోటా అంటే ఏంది అనేది సమస్య ఇక్కడ. అవును. కోటా అంటే ఏంది అంటే ఒకవేళ మనం అంత పెద్ద అంకె తీసుకుంటే పెద్దగా అయితే 1 సున్నా తక్కువ చేస్తున్నాం. Yes, 20,000 వరకు తీసుకోండి. దీంట్లో 20,000 కంటే 20,000 తీసుకుంటే ఉమ్. ఒక ఎగ్జాంపుల్ క్షణం. ఒక తీసుకోండి. ఉమ్. ఒకవేళ ఉమ్. 20,800 పోలైనాయి అని అనుకుందాం. ఎస్ 10,401. ఆహా, అట్లా కాదు. అది కూడా తప్పే. ఎస్ ఇక్కడనే ఇక పప్పుల కాళేశ్వరం అంటే అంటే దీనిలో మళ్ళీ నెగిటివ్ ఓట్స్. 20,800లో ఈ డు నాట్స్ చేసేటోళ్ళు అతి Okay. తెలివి 800 ఉన్న వేసుకోండి. వాళ్ళు ఒక 800 మంది అట్లా చేసిర్రు అనుకుంటే ఇవి కౌంట్లెస్. ఎస్ దెన్ వీళ్ళని 20,000 గెలుపులోకి రియల్ పరిగె- ఓట్స్. అసలు వీడు ఓటేసి కూడా దండగే. వీళ్ళు గెలుపులోకి పరిగణలోకి తీసుకోరు. ఎస్ ఓటు తప్పు ఓటు వేసినోడు ఎలాంటి వాడు అవుతుంటాడో ఓటింగ్ లో పాల్గొన్నోడు వీళ్ళకి పెద్ద తేడా ఉండదు ఇందులో. ఓకే. కాబట్టి ఈ 800 మైనస్ చేస్తే మీకు 20,000 ఓట్లు ఏవైతే ఉంటాయో వీటి ప్రాతినిధ్యంతోనే ఎన్నుకుంటారు. ఎస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు కోటా. ఈ కోటాలో ఏంది అని అంటే మనకు వేరే రకమైనటువంటి ఫార్ములా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఉన్నప్పటికీ సింపుల్ గా వ్యూవర్స్ కి అర్థం కాదు, అంత పెద్ద క్యాలిక్యులేషన్ అది ఇది పెట్టినాం అనుకో గ్రాడ్యుయేట్స్ వ్యూవర్స్ ఎవరు లేరు. ఇప్పుడు మనం ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కోసమే చేస్తున్నాం. అందరూ చూస్తారు కాబట్టి జస్ట్ మీరు బై 2 చేస్తే 10,000 వస్తాయి కదా. +1. 10,000 కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఈయన గెలిచినట్టు అభ్యర్థి. ఓకే. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా. ఓకే. ఈ 10,000 ఒకవేళ 10,000 రాకుంటే కూడా మళ్ళా సెకండ్ కౌంటింగ్ అయింది. ఓకే. 10,000 ప్లస్ ఒకటి రావాలి. 10,000 ఒకటి వస్తే ఇంకా మీరు మిగతా లెక్క పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎస్ కానీ ఒక్కసారి రావు ఈ ప్రిఫరెన్సెస్. దాంట్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అని మనకు లాస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు 3 రోజులు పట్టింది. ఎస్ అప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి విషయంలో కూడా మేము చూసినాం అప్పుడు. ఒకసారి అరేంజ్ చేస్తారా? ఎస్ అంటే మొత్తం మీద ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ విషయంలో చాలా డౌట్స్ కనబడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక రకంగా ఉంటే కౌంటింగ్ 3 రోజులు 2.5 రోజులు 3 రాత్రులు ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.